ఆన్లైన్లో పైరసీ వెబ్సైట్ల దందా ఆగడం లేదు. మూవీ రూల్స్ లో ఒక్క రోజులోనే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజ్ అయిన అన్ని సినిమాలు పైరసీ చేశారు. థియేటర్లో కెమెరాలతో రికార్డు చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఇప్పటికే ఐబొమ్మ రవి పైరసీపై దర్యాప్తు జరుగుతుంది. పైరసీ చేయొద్దంటూ పోలీసులు హెచ్చరించారు. అయినా మూవీ రూల్స్ తీరు మార్చుకోవడం లేదు. ఆన్లైన్లో పైరసీ వెబ్సైట్ల దందా అయితే ఆగడం లేదు. మూవీ రూల్స్ లో ఒక్క రోజులోనే కొత్త సినిమాలన్నీ కూడా ప్రత్యక్షమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పైరసీ వెబ్సైట్లు సినీ పరిశ్రమకు పెద్ద సమస్యగా మారాయంటే చెప్పుకోవచ్చు. ఇటు పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడాను ఈ పైరసీ వెబ్సైట్ తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే తాజాగా శుక్రవారం రోజు విడుదలైనటువంటి ప్రతి ఒక్క సినిమాను కూడా ఈ పైరసీ వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. ప్రధానంగా మూవీ న్యూస్ తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇప్పటికే ఐబొమ్మకు సంబంధించినటువంటి నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంలో దర్యాప్తు వైపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎలాంటి భయం పెరుగు లేకుండా ఈ మూవీ రూల్స్ తన కార్యకలాపాలను మాత్రం కంటిన్యూ చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. తాజాగా శుక్రవారం రోజు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రధానంగా ప్రేమంటే అనే సినిమాతో పాటు 12 A రైల్వే కాలనీ, రాజు వెడ్స్ రామ, ఈ 3 సినిమాలు శుక్రవారం రోజు రిలీజ్ అయితే 2 రోజులు గడవక ముందే ఈ 3 సినిమాలను పైరసీ చేసి మూవీ రూల్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం మూవీ రూల్స్ వెబ్సైట్ లో ఈ 3 సినిమాలు కూడా ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ప్రధానంగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన రోజే ఈ స్కామ్ కార్డుల ద్వారా ఈ సినిమాలను రిలీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే సినిమా థియేటర్కి వచ్చినటువంటి వ్యక్తి ప్రధానంగా ఒక మొబైల్ ఫోన్ కెమెరా కావచ్చు, లేకపోతే ఫిలిం కెమెరాని కావచ్చు తన వద్ద ఉంచుకుని ఆ సినిమా మొత్తాన్ని రికార్డ్ చేసిన తర్వాత హ్యాండ్లర్ లేకపోతే ఏజెంట్ కనిపిస్తారు. అనంతరం అది మూవీ రూల్స్ పేరుతుంది. మూవీ రూల్స్ వీడియోను ఇటు తన వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇదే 2 రోజుల వ్యవధిలోనే ఈ 3 సినిమాలు కూడా ఇదే తరహాలోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమయ్యాయి. సో ఒకవైపు కోట్లాది రూపాయల బడ్జెట్ తో నిర్మించినటువంటి సినిమాలు సైతం ఇలా మూవీ రూల్స్ లో ప్రత్యక్షం అవుతూ ఉండడంతో నిర్మాతలు సైతం ప్రజెంట్ కాలంలో పట్టుకుంటున్నటువంటి సందర్భం. ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ పైరసీ వెబ్సైట్ల మీద ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు రవి ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా మిగతా పైరసీ వెబ్సైట్ల మీద కూడా పోలీసులు ఫోకస్ చేసి అందుకు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో సో మిగతా పైరసీ వెబ్సైట్లు మాత్రం తమ కార్యకలాపాలకు ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. ఇలా రోజుకో రకంగా పైరసీ వెబ్సైట్ పుట్టుకోవడం, తర్వాత ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ మూవీలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉండడంతో ఇది పోలీసులకు కొత్త సవాల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మూవీ రూల్స్ మాత్రం తన కార్యకలాపాలను కంటిన్యూ చేస్తుంది. ప్రజెంట్ శుక్రవారం రోజు నుంచి 3 సినిమాలను కూడా ఈ మూవీ రూల్స్ లో అప్లోడ్ చేయబడ్డాయి. అయితే శశి, ఓ పక్క ఐబొమ్మ రవిపై దర్యాప్తు జరుగుతున్నా మరో పక్క మూవీ రూల్స్ లో ఈ కొత్త సినిమాలన్నీ కూడా అప్లోడ్ చేయడానికి అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవానికి తమను ఎవరు గుర్తించలేరు అనేటువంటి భావనతోనే ప్రజెంట్ ఈ పైరసీ వెబ్సైట్ నడుపుతున్న వారంతా కూడా ఉన్నారు. ఎందుకంటే వీరంతా లోకల్ గా ఉండేటటువంటి ఐపీ అడ్రస్ తో ఈ వెబ్సైట్ ఆపరేట్ చేయడం లేదు, మస్తు సినిమాలను కూడా అప్లోడ్ చేయడం లేదు. ప్రధానంగా ఇటు ఫ్రాన్స్, ఆ తర్వాత నెదర్లాండ్స్ విదేశాలకు సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లతో ఈ వెబ్సైట్లను కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఐపీ అడ్రస్ ఆధారంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కానీ ఐపీ అడ్రస్ మాత్రం ఎప్పుడు విదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ పైరసీ చేసే వాళ్ళు మాత్రం మన మధ్యలోనే ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో వారిని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. ఇదే పైరసీ వెబ్సైట్ నిర్వహించేటువంటి వారికి బలంగా మారుతుంది. ఇటు పోలీసులు దీన్ని గుర్తించడం కష్టతరం అవుతుంది. ఇక ఐబొమ్మ విషయంలోనే ఇది ప్రత్యక్షంగా ఒక అనుభవం అంటూ కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి రవి కుకట్పల్లి ప్రాంతంలోనే ఉండేవాడు. ఆ తర్వాత దేశాలు కూడా అప్పుడప్పుడు తిరిగేటటువంటి వాడు. అయితే కుకట్పల్లిలోని తన ఇంట్లో కూడా కొన్ని సర్వర్లను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ సర్వర్లన్నీ కూడా నెదర్లాండ్స్, ఆ తర్వాత ఫ్రాన్స్, ఇతర దేశాలకు సంబంధించినవి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లు కావడంతో పోలీసులు ఆయా దేశాల్లో ఉండేటటువంటి వాటి మీదనే ఈ దృష్టి ఎక్కువగా కేంద్రీకరించారు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి రవి మీద ఫోకస్ లేదు. ప్రజెంట్ ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి పైరసీ వెబ్సైట్ కూడా ఇదే తరహా విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. దీంతో పోలీసులకు కొత్త సవాల్గా మారుతుంది. ఇక పైరసీ వెబ్సైట్ ఇది బలంగా మారుతూ ఉండడంతో ఇక ఎవరు తమను ఏమీ చేయాలన్న భావన నేపథ్యంలోనే ఇదంతా కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది. సో పోలీసులు మాత్రం ఈ అంశం మీద లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా పైరసీ వెబ్సైట్లను అడ్డుకట్ట వేస్తామంటూ పోలీసులు గట్టిగానే చెబుతూ ఉన్నారు.